ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలో మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. జిల్లాలో 50% పోలింగ్ నమోదు కాగా కామారెడ్డిలో 62% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు జరిగినటువంటి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కొన్ని చెదురుమదురు సంఘటనలు తప్ప మొత్తం ప్రశాంతంగా కొనసాగిందని చెప్పవచ్చు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. దీనికి సంబంధించి మొత్తం అంటే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు కామారెడ్డి జిల్లాలో 59.90 పోలింగ్ శాతం నమోదైంది. నిజామాబాద్ లో 48.55 పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి. అయితే ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు ఇక మొత్తం క్లోజ్ చేసే గేట్లన్నీ క్లోజ్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతి గేట్ ను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి, మొత్తం పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఏదైతే 100 మీటర్ల లోపల 5 గంటల లోపల ఎవరైతే ఉంటారో వారికి ఓటు వేసే అవకాశము ఇచ్చింది ఇటు ఎన్నికల అధికారులు. దీనికి సంబంధించి ఇప్పటికే లోన్ ఉన్నట్టు వారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఇటు ఆర్మూరు, అదేవిధంగా బోధను, భీమ్గల్ మున్సిపాలిటీలు, అదేవిధంగా కామారెడ్డి జిల్లా విషయంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద దీనికి సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. అయితే దీనికి సంబంధించి మొత్తం పూర్తిగా కూడా నిజామాబాద్ జిల్లాలో ప్రముఖులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు ఎంపీ అరవింద్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఇటు బిగాల గణేష్ గుప్తా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ఇటు ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇటు బాన్స్వాడలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇటు ఎల్లారెడ్డిలో జాజుల సురేందర్, మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయితే అక్కడ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు యొక్క పిఏలు ఆ యొక్క ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించడంతో ఇటు పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి. అయితే బాన్స్వాడలో ఒక కానిస్టేబుల్ కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ నేతలు నిలదీసిన పరిస్థితి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటు కోటగల్లి పోలింగ్ కేంద్రం, అదేవిధంగా మాలపల్లి, అదేవిధంగా జుబ్లీ స్కూల్ వద్ద కూడా స్వల్ప లాఠీ చార్జ్ జరిగింది. అయితే గూపన్పల్లి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు కాంగ్రెస్ బీజేపీకి చెందినటువంటి అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి వారిని చెదరగొట్టారు, లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. అయితే నిజామాబాద్ టౌన్ లోని 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ ఓటు వేసేందుకు వచ్చినటువంటి ఒక యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే బోధన్ పట్టణంలో బోధన్ మున్సిపాలిటీ పరిధిలో ఇటు రాకాసిపేట, గోశాలలో తప్పుడు ధృవీకరణ పత్రాలతో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించినటువంటి 2 పైన కేసు నమోదు చేసిన పరిస్థితి. అదేవిధంగా 21 వార్డుల్లో పోలింగ్ కేంద్రం వద్ద గుమిగినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాగి దిగడంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే కొద్దిసేపటి క్రితం ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 34వ డివిజన్ వద్ద హరిచరణ్ మార్వాడి పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని లోని కానియడం లేదంటూ అక్కడ ఆందోళన చేశారు బీజేపీ కార్యకర్తలు. విషయం తెలుసుకున్నటువంటి ఎంపీ అరవింద్ అక్కడికి వచ్చి ఇటు పోలీసుల పైన, అధికారుల పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి. అయితే పోలింగ్ బూత్లకి దూసుకెళ్లినటువంటి ఎంపీ అరవింద్ అక్కడ పోలింగ్ అంటే డ్యూటీ చేసే సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే క్యాండిడేట్ ను ఎందుకు లోనికి రానియట్లేదంటూ చెప్పిన పరిస్థితి. అయితే పోలింగ్ బూత్ లో బోగస్ ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. అయితే చివరి వరకు సాయంత్రం 5 గంటలకు జరిగినటువంటి ఏదైతే 5 గంటల తర్వాత ఓట్లు వేసే వారు లోన ఉంటారో ఆ ఓటు యొక్క శాతము దాదాపు నిజామాబాద్ సంబంధించి దాదాపు 55 నుంచి 60% నమోదయ్యే 55 నుంచి 60%. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 65% వరకు నమోదయ్యే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్ నిజామాబాద్ నుండి.